మనుషులకు ఈ సృష్టిని గురించి తెలిసింది, కానీ సృష్టిని చేసిన దేవుడి గురించి సరిగా అర్థం కాలేదు. సృష్టికి మనుషులు దాని రూపాన్ని చూసి మరొక రూపాన్ని తయారు చేయగలుగుతున్నారే కానీ సృష్టిని నిర్మించిన దేవుని గురించి, ఆయన గుణలక్షణాల గురించి, ఆయన ఏమై ఉన్నాడు అన్న సమాచారం గురించి తెలియకుండానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు తన గ్రంథంలో తనను ఏ రీతిగా మానవ జాతికి పరిచయం చేసుకున్నాడు అనేది మనము తేటగా తెలుసుకోవాలి. ఒక మనిషి నిత్య జీవం పొందాలంటే, శాశ్వత కాలము దేవునితో పాటు ఉండాలంటే దేవుడు అర్థం కావాలి మనిషికి. ఆయన పంపించిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము అర్థం కావాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ రాయబడింది, చూడండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఒక మనిషి నిత్య జీవం పొందాలంటే అద్వితీయుడగు సత్యదేవుడిని ఎరగాల. అలాగుననే ఆయన పంపించిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి. దేవుడు అద్వితీయ సత్యదేవుడు అన్నాడు. దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే రెండవ వాడు తనలాంటి వ్యక్తి లేడు అని దాని అర్థం. ఆయన లాంటి మరొక వ్యక్తి లేడు. అద్వితీయుడు, తనకు తానే సాటి అయినవాడు. ఆయన శక్తిలో కానీ, ఆయన అధికారంలో కానీ, ఆయన జ్ఞానంలో కానీ సాటి అయిన వారు మరొకరు లేరు అన్నమాట. అద్వితీయుడు. అద్వితీయుడు జ్ఞానంలో అద్వితీయుడు దేవుడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ దేవుని అద్వితీయత గురించి మాట్లాడాడు గ్రంథంలో. చదువుదాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడింది, శ్రీమంతుడును అద్వితీయుడునగు. అదనమాట, దేవుని యొక్క అద్వితీయత సర్వాధికారంలో ఉంది. యేసుక్రీస్తు వారికి సర్వాధికారము ఇచ్చినది, ప్రసాదించింది దేవుడు. దేవుడు యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇచ్చాడు. యేసుప్రభు యొక్క అధికారము ఇవ్వబడిన అధికారం. కానీ తండ్రి యొక్క దేవుడు ఆయన అధికారము సొంతైన అధికారం అన్నమాట. ఒకరు ఆయనకి అధికారం ఇచ్చేది కాదు, ఆయనే మరొకరికి అధికారం ఇస్తాడు. ఎవరికైనా భూమి మీద అధికారాలు ఒక వ్యక్తి పొందాడంటే ఆ అధికారము దేవుడిచ్చినవే. గ్రంథంలో ఇలాగ రాయబడింది. రోమపత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇలాగ రాయబడింది, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు అన్నమాట. ఒకడు ఒక అధికారం పొందాలంటే అది దేవుని యొక్క కృపను బట్టి అనుగ్రహింపబడుతుంది. దేవుడు సర్వాధికారం కలిగినవాడు.
ఈ సర్వాధికారంలో అద్వితీయుడైన అద్వితీయ సర్వాధిపతి అన్నట్టు. దేవుడు సమస్త అధికారాలు ఆయన సొంతమైనవి. సొంత నిర్ణయం ప్రకారంగా సంగతుల్ని ఆలోచన చేసి జరిగించగలిగిన శక్తిమంతుడు ఆయన. అద్వితీయ సర్వాధిపతి. యేసు ప్రభువుని మృతులలో నుండి లేపి యేసు ప్రభుకు సర్వాధికారం ఇచ్చింది తండ్రి. యేసు ప్రభుకి అధికారము తన సొంతంగా వచ్చింది కాదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో తన శిష్యులైన వారికి యేసు ప్రభు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. 3వ దినమున సమాధిలో నుండి తిరిగి లేచాడు. దేవుని శక్తి చేత లేపబడ్డాడు. లేపబడిన ఆయన తన శిష్యులకు ఇలాగతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నట్టు. సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు, దేవుడిచ్చాడు. దేవుడు అద్వితీయుడు. మనుషులు దేవుడి యందు విశ్వాసము, ఆయన అద్వితీయతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు అద్వితీయుడు. ఇశ్రాయేలీలకు కూడా అలాగే తెలియజేశాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆయన అద్వితీయుడగు యెహోవా. ఆయనను నీవు సేవించదలుచుకుంటే, ఆయన్ని ఆరాధించదలుచుకుంటే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ ఆయన్ను ప్రేమించాలి. ఆయన అద్వితీయుడు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలాగ తెలియజేశాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు యేసు ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ధర్మశాస్త్రంలో, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనను అనున్నదియే ఆ ఆజ్ఞ. మొదటిగా ఇశ్రాయేలీలైన వారు ఎవరైనా కానీ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయన అద్వితీయుడు అనే సమాచారం తెలిసి ఉండాలి. ఆయనకు ఆయనే సాటి, మరొక సాటి లేదు. దేవుడు అద్వితీయుడన్న సమాచారం తెలియక ఇశ్రాయేలీలు దేవుని రూపానికి సమరూపంగా, వాస్తవానికి దేవుడికి రూపం లేదు, కానీ వారు అరణ్యంలో ఒక బంగారం తీసుకొని బంగారంతో రూపం చేశారు, దూడ రూపం చేశారు. దేవుడు కోపపడ్డాడు. నేను రోషం కలిగిన వాడిని, నాకు సాటిగా దేంతో కొలుస్తారు మీరు? కాబట్టి దేవునికి సాటి అయినది మరొకటి లేదు. వాస్తవానికి మనుషుడు ఏ రూపము దేవునికి చేసినప్పటికీ ఆ రూపము నిజానికి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన సజీవుడు, అద్వితీయుడు, మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. మనుషులు ఇచ్చిన రూపాన్ని తన రూపంగా స్వీకరించేవాడు కాదు ఆయన. యెషయా గ్రంథంలో
ఇలా రాయబడింది చూడండి, ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా బొమ్మను తయారు చేస్తే ఆ బొమ్మను చూచిన దేవుడు దేనితో సమానుడని నన్ను పోలుస్తారు అని మాట్లాడాడు. యెషయా గ్రంథము వీటితో సమానుడని దేంతో పోలుస్తారు నన్ను అన్నాడు. 44వ అధ్యాయం 5వ వచనం చదువుతాం చూడండి. ఒకడు నేను యెహోవా వాడునను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని ఆ చేతితో రాసి ఇశ్రాయేలీలకు మారు పేరు పెట్టుకొనును. దేవుని పేరు పెట్టుకుంటున్నారు, దేవుడి సేవకుడైన యాకోబు పేరు పెట్టుకుంటున్నారు, కానీ దేవుడు అర్థం కాల. 40వ అధ్యాయము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 25వ వచనంలో, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు అన్నాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు ఇతనితో సమానుడవని నన్ను ఎవరితో పోలుస్తారు? నేను అద్వితీయుణ్ణి, నా అద్వితీయత మీకు అర్థం కావాలి. దేవుని యొక్క అద్వితీయత అర్థం కాని ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా కొన్ని రూపాలు ఏర్పాటు చేసి పెట్టి ఇవి నీకు సమానం దేవుడా అన్నాడు. వేటితో సమానమని పోలుస్తారని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. సమాధానం చెప్పండి, దేనితో పోలిస్తే నాకు సమానం అవుతుంది? ఒకవేళ మీరు దీనితో సమానమని పోల్చి చెబితే నేను చెప్పినట్టు భవిష్యత్తును చెప్పాలా, నేను చెప్పినట్టు భూమి ఉత్పత్తి క్రమాన్ని చెప్పాలా, నేను చెప్పినట్టు గతం యొక్క పరిస్థితులు చెప్పాలా? అయితే సమానుడిగా ఎంచుతాను నేను అన్నాడు ఆయన. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనం నుండి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుల రాజు అయిన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అది వాస్తవం. కానీ ఇశ్రాయేలు ఏం చేశారంటే విగ్రహాలు తెచ్చిపెట్టి దేవుడికి సమరూపంగా పెట్టారు. పెడితే ఆయన అంటున్నాడు ఇప్పుడు, ఆదిలోనున్న జనమును నియమించింది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురించండి అన్నాడు. ఏం ప్రచురించాలి దేవుడా నీకు? ఆదిలో జనములను సృష్టించింది మొదలుకొని వారి క్రమమైన విధానం, మనుషుడు ఎలాగ భూమి మీద కలిగాడో, మనిషి యొక్క ఆత్మ ఏ రీతిగా నిర్మించబడిందో, వాడి కొరకు ఈ సృష్టి ఎలాగ చేయబడిందో, ఆదిలో జనములని నియమించింది మొదలుకొని అన్నాడు. నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడున్నాడు? గతం గురించి చెప్పేవాడు ఎవడున్నాడు అన్నాడు. కిందికి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అట్టివాడు ఎవడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలేను, ఆ సంగతి నాకు ప్రచురింపవలేను. అట్టివారు భవిష్యత్తు విషయములను రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండాలి. గతం చెప్పాలా, భవిష్యత్తు చెప్పాలా? నాతో సమానుడని మీరు ఎవరైతే తీసుకొచ్చారో ఆ రూపము నేను చెప్పినట్టు గతం చెప్పాలా, నేను చెప్పినట్టు భవిష్యత్తు చెప్పాలా, అయితే నేను అంగీకరిస్తా అని పరిశుద్ధుడు ఇశ్రాయేలీయుల్ని పరీక్ష పెట్టాడు.
ఏ రూపం సమానుడిగా చేస్తారు? నాకు ఏ రూపము సరిపోదు. కాబట్టి దయతో గుర్తించండి, దేవుడు అద్వితీయుడు. తనకు తానే సాటి అయినవాడు. మాట్లాడుతూ కిందికి అంటున్నాడు ఆయన. కిందికి చదవండి ఒక మాట. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా అన్నాడు. మీరే సాక్ష్యం, ఇశ్రాయేలులారా, మీరే సాక్ష్యం. మీ తండ్రి అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచి అతనికి వాగ్దానం చేసి, నీ సంతానము ఇస్కరేణువులంతా అవుతుందని వాగ్దానం చేశాను నేనే. నీ సంతానము 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిస బతుకుతుందని చెప్పాను నేనే. వారిని ఎవరైతే బానిసలుగా పెట్టుకున్నారో వారి నుండి విడిపించి నా ప్రజలుగా చేసుకుంటానని చెప్పాను మీ తండ్రితో. కాబట్టి పరమందున్న దేవుడు తన భవిష్యత్తు, మానవ జాతి భవిష్యత్తుని ఎరిగినవాడు, గతమును తెలియజేసేవాడు. ఆయన లాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన అద్వితీయుడు. ఇశ్రాయేలులారా, నా అద్వితీయత మీరు తెలుసుకోవాలి అన్నాడు ఆయన వాస్తవానికి. అందుకని ప్రత్యేకంగా వారికి ఇచ్చిన ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ అది. మరొకసారి చదువుతాను చూడండి. మార్కు సువార్త 12:29 మరొకసారి. దేవుడు అద్వితీయుడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, ఆయనకు సాటి అయిన వాడు లేడు అన్నమాట. మొట్టమొదటిగా దేవుడి గురించి మానవ జాతి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సమాచారం అది. రెండవది బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు జ్ఞాన బలములు కలిగినవాడు. ఆయన ఆత్మయ్యుండి జ్ఞానము బలము కలిగిన వాడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో దానియేలు ఇట్లా అని దేవుణ్ణి స్తుతించాడు. ఏమని? ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలిగినవాడు, యుగములన్నింటిను దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. అద్వితీయత. కాలాన్ని సమయాల్ని మార్చే శక్తి దేవునికి తప్ప మరొకరికి లేదు. అద్వితీయుడు ఆయన. కాలములు సమయములు మార్చడంలో అద్వితీయుడు. మన ప్రభు అయిన యేసు ఉన్నాడు. ప్రభు అయిన యేసు కాలములు సమయములు ఆయన స్వాధీనంలో లేవు. కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నట్టుగా గ్రంథం చెప్పట్లా. యేసు ప్రభుకి తండ్రి యొక్క దేవుడికి వ్యత్యాసం ఉంది. ఆయనే ఈయన కాదు, ఈయన ఆయన కాదు. గ్రంథం సరిగా అర్థం చేసుకోనలేని మనుషుల యొక్క అబద్ధాలు లోకమెళ్తున్నాయి. ఆయనే ఈయన, ఈయన ఆయన అంటున్నారు. దేవుడి యొక్క అద్వితీయత ఎరగని వాళ్ళు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువే స్వయంగా దేవుని గురించి ఇలాగ తెలియజేశాడు. యెరూషలేము నాశనం గురించి మాట్లాడుతూ యేసు ప్రభువు ఆ దినం ఎప్పుడు వస్తుందో, ఆ గడి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అన్నాడు. పరలోకంలో ఉన్న దేవదూతలు సహితం తెలియదని చెప్పేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశము భూమియు గతించిన గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగునంట. ఏ దినం? యెరూషలేము నాశనం. యెరూషలేము యేసు ప్రభుని అంగీకరించలా. యెరూషలేము జనము యేసు ప్రభువుని మెస్సియగా స్వీకరించలా, రాజుగా అంగీకరించలా. వారి కళ్ళెదుట గాడిద పిల్ల మీద ఎక్కి స్తోత్రాల చేత వస్తే
ఆయన్ని స్వీకరించలా యెరూషలేం. నా కుమారుని ముద్దు పెట్టుకోమని చెప్పాను కదా మీకు, కానీ యేసుప్రభుని ముద్దు పెట్టుకోవాలా. అందుకని యెరూషలేం నాశనం చేయబోతున్నాడు దేవుడు. అది క్రీస్తు శకం 70లో జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ గడియ, ఆ సమయము యేసుప్రభుకు తెలియదంట. చదువుదాం కిందికి. అయితే ఆ దినమును గొర్చియు ఆ గడియను గొర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసుప్రభు నీకు కూడా తెలియదా? నాకు కూడా తెలియదు అన్నాడు ఆయన. కాలములు సమయములు తండ్రి తను స్వాధీనంలో ఉంచుకున్నాడు. అద్వితీయుడు ఆయన. కాలములు సమయములు స్వాధీనంలో ఉంచుకున్నవాడు ఆయన. కాబట్టి దేవునికి, ప్రభు అయిన యేసుకి వ్యత్యాసం తేటగా తెలియాలి మనకి. దేవుడి యొక్క అద్వితీయత. మూడవ సమాచారం బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన అద్వితీయుడు అన్నప్పుడు మానవ జాతి పాప పరిహారం కొరకు యేసుక్రీస్తు వారి యందు సంకల్పం చేశాడు దేవుడు. ఒక ప్రణాళిక రూపుదిద్దాడు. మానవ జాతి పాపముల కొరకు మానవుల్ని శిక్షించుకోకుండా మానవుల పక్షాన యేసుప్రభువుని శరీరధారిగా పంపించి శిలువకేసి ఆయన్ని నలుగొట్టి యేసుప్రభువుని శిక్షించి మనుషులందరికీ పాప క్షమాపణ భిక్ష పెట్టడానికి సంకల్పం చేశాడు. సంకల్పము దేవుడే చేసింది. యేసుప్రభు సంకల్పం చేయలేదు. దేవుడు అద్వితీయుడు. చదివితే గ్రంథంలో ఇలా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుడు సంకల్పాన్ని చేశాడు యేసుప్రభు నందు. 3వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగ రాయబడింది. సంకల్పము దేవుని మనుషులో నుంచి పుట్టింది. యేసుప్రభు మనుషులో నుంచి సంకల్పం రాలేదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పం. యేసు ప్రభు నందు దేవుడు ఒక నిత్య సంకల్పాన్ని చేశాడు అన్నాడు. సంకల్పం నిత్యమైంది. ఎవరి యందు? యేసు ప్రభు నందు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కాలము సంపూర్ణమైనప్పుడు, చెప్పాను కదా, కాలాలు సమయాలు దేవుడి స్వాధీనంలో ఉన్నాయి. యేసు ప్రభుని ఎప్పుడు భూమి మీదకి పంపించి మానవుల కొరకు సిలువ వేయించాలో కాలం నిర్ణయించేది తండ్రి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచనలు కలుగునట్లు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పాన్ని బట్టి ఆయన అంటే దేవుడు పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. నిర్ణయం ఆయనది. ఎవరిది? తండ్రి యొక్క దేవుడి. యేసుప్రభు యొక్క నిర్ణయం కాదు. యేసుప్రభు భూమి మీదకి వచ్చి శిలోమాడు మీద చనిపోవడం అనేది దేవుని యొక్క నిర్ణయం. జగత్తుకు పునాదులు లేనప్పుడే క్రీస్తు యేసునందు దేవుడు సంకల్పం చేశాడు. తన మనసులో పుట్టిన సంకల్పం. అద్వితీయుడు ఆయన. ఎవరిని సాటి చేస్తారు ఆయనకు? కాబట్టి మొట్టమొదటిగా దేవుని యందలి విశ్వాసం. దేవుడు అనగానే నీ మనసులో ఆయన అద్వితీయుడు అనే ముద్ర చెరపకోకుండా వేయబడాలి. అద్వితీయుడు ఆయన. జ్ఞానంలో అద్వితీయుడు, కాలాల సమయాలను మార్చడంలో అద్వితీయుడు, సర్వాధికారంలో అద్వితీయుడు, సంకల్పం చేయడంలో అద్వితీయుడు. ఆయన అద్వితీయతను గుర్తించావా?
అయితే ఆయన్ని ఆయనగా మహింపరచడానికి నీ హృదయం తాపత్రయపడుతుంది. ఆయన్ని గుర్తించకపోతే నీ హృదయానికి భక్తి ఎలాగుంటుందో తెలిసేది కాదు. కాబట్టి మొట్టమొదటిగా ఇశ్రాయేలు విడుము, నిత్యవుడగు ప్రభు అద్వితీయుడు. కాలాలు సమయాలు మార్చువాడు ఆయన. మనుషుల యొక్క ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన వశం. ఎవరి వశం? తండ్రి యొక్క దేవుడి వశం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సరు అనే ఒక రాజు దేవునికి విరోధంగా దేవుని కొరకు ఏర్పాటు చేసిన పాత్రలలో ద్రాక్షరసం పోసి తాగుతూ ఉంటే దేవుడు ఆ విషయాన్ని చూచి, ఆ వస్తువులు నావి, దాంట్లో తాగవలసిన వాడిని నేను, కానీ నువ్వు నరమాత్రుడివి, నువ్వు నా వస్తువుల్ని తీసుకొని దాంట్లో ద్రాక్షరసం పోసి తాగడం ఏంటి అని ఆ రోజున బెల్షస్సరుని గద్దించినప్పుడు ఇలాగూ లేఖనం తెలియజేస్తూ ఉంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం నుండి, బెల్షస్సరు అతని కుమారుడవైన నీవు బబులోను రాజు కుమారుడు ఇతను ఈ సంగతి ఎరిగియుండి నీ మనస్సును అంచుకొనక పరలోకమందున్న దేవుని ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్రరాయను వాటి చేత చేయబడిన దేవతలను స్తుతించుతివి గాని, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో ఆయనను మహింపరచలేదు, గనపరచలా. నీ ప్రాణం నీ సకల మార్గాలు ఏ దేవుని వశమై ఉన్నాయో నీకు తెలియలేదు బెల్షస్సరు అన్నాడు. మానవ జాతి ప్రాణములు, మానవులందరి మార్గములు దేవుని వశంలో ఉన్నాయి. ఆయన ఎరుగు. మానవ జాతిని సృజించింది ఆయనే. మానవుని యొక్క ప్రతి అవయవాన్ని తల్లి గర్భంలో సృజించింది ఆయనే. మొదటి మనిషి అయిన ఆదాముని సృజించింది ఆ దేవుడే. మనిషిని సృజించేటప్పుడే దేవుడు తన పోలిక తన స్వరూపాన్ని పెట్టి సృజించాడు. దేవుని పోలిక దేవుని స్వరూపంలో నరుడు చేయబడ్డాడు. దయతో గుర్తించండి, నీ కాలము, నీ ఆయుష్, నీ సకల మార్గాలు దేవుని వశంలో ఉన్నాయి. ఆయన అద్వితీయతను గుర్తించి ఆయన్ని గణపరచవలసిన అవసరం ఉంది. ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి వారు దేవుని యొక్క అద్వితీయతను గుర్తించి గణపరచాలా. రెండవ సమాచారం బాగా గుర్తుపెట్టుకుందాం. దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. మొదటిది అద్వితీయత, రెండు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదే కానీ లేదు. వాస్తవానికి మనుషులతో పరిచయం ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు తన సర్వశక్తిమంతుడు అనే పేరు మీదన పరిచయం చేసుకున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో ఇలా పరిచయం చేసుకుంటున్నాడు తాను. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. అదనమాట. అబ్రహాం
నా సన్నిధిని నిందారహితంగా బతుకు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. దేవుడు తను పరిచయం చేసుకున్న రీతి అది. నాకు అసాధ్యమైనది ఏదే లేదు. ఈ భూమిని సృష్టించి వాటిలో ఉన్న సమస్తాన్ని కలిగించిన వాడిని నేను. వాటికి క్రమము నియమించిన వాడిని నేను. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? నా ఎదలి విశ్వాసం ఉంచు అబ్రహాం. పిల్లలు లేరని బాధపడద్దు. ఇసుక లేని వాళ్ళంతా పిల్లల్ని ఇస్తారని చెప్పాను కదా. 100 సంవత్సరాలకి అబ్రహాంకి కుమారుడు ఇచ్చాడు దేవుడు, ఇస్సాకుని. సర్వశక్తి కలిగిన దేవుడే. అప్పటికే అబ్రహాం భార్య అయిన శారా గర్భము ఉడికిపోయింది. పిల్లల్ని కనలేని పరిస్థితి. అప్పటికే ముసలేమే. మాట ఇచ్చాడు దేవుడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడు అన్నమాట దేవుడు. ముసలిదాన్నైనా నేను కుమారుని కంటానా అని శారా దేవుడి మీద నవ్వింది. నవ్వితే దేవుడు అన్నాడు ఆ మాటకి, శారా నువ్వు నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని తేరగా తెలియజేశాడు ఆయన. ఆదికాండం 18వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం, 13 నుంచి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అన్నాడు. ఏదైనా ఉందా? సర్వశక్తిమంతుడకు దేవుడు. దయతో గుర్తించండి, ఆయన శక్తికి మితి లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదే లేదు. వాస్తవానికి ఒక రోజున యేసు ప్రభు తన శిష్యులైన వారి హృదయాలని బలపరచడానికి, మిమ్మల్ని హింసించేవారు హింసిస్తూ ఉంటే మీరు భయపడకండి, దేహమును చంపువానికి మీరు భయపడకండి. మీరు ఎవరికి భయపడవలనో తెలుసునా? మీ దేహములను ఆత్మలను నరకంలో నశింపచేయగలిగిన శక్తిమంతుడకు దేవునికి భయపడాలి మీరు అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆ విషయం తేటగా ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం దయతో గుర్తుపెట్టుకోండి. సర్వశక్తిమంతుడకు దేవుడు, ఆయనకు మానవ జాతి భయపడాలి. ఆయన శక్తికి అసాధ్యమైనది ఏదే లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి మీరు భయపడకుడి, కానీ ఆత్మను దేహమును నరకంలో నశింపచేయగలిగిన శక్తి ఆయనకి తప్ప ఎవరికి లేదు. ఆత్మను సృజించగలిగిన శక్తి ఆయనకుంది. ఆత్మను నరకానికి పంపించగలిగిన శక్తి ఆయనకుంది. ఆయనకి తప్ప మరెవరికి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మిక్కిలి భయపడుడి. చదవండి కిందికి. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి కదా, అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనా నేలపడదు అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, సర్వశక్తిమంతుడకు దేవుడు ఎవరు నశించిపోవాలో ఎవరు నశించిపోకూడదో ముందుగానే ఏర్పాట్లు జరిగాయి. ఆయన శక్తి సామర్థ్యాలు ఎరిగిన వాళ్ళు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు తన మార్గాలని బోధిస్తాడు. ఆయన యందు భయభక్తులు లేని వారికి ఆయన మార్గం బోధించినప్పటికీ ఆ బోధపడదు, అది నశించిపోతాడు. సర్వశక్తిమంతుడకు దేవుడు ఇశ్రాయేలీలకి తన శక్తి గురించి పరిచయం చేశాడు. పరిచయం చేయడం ఎలా చేశాడంటే వాళ్ళ కళ్ళకు
కనిపించి వారి మనస్సుకు అర్థమయ్యే రీతిగా. ఎర్ర సముద్రం ఉంది ముందర, వెనకల ఫరో చక్రవర్తి ఐగుప్తు రాజు తరుముతూ ఉన్నాడు. ముందు చూస్తే సముద్రం, వెనుక చూస్తే సైన్యం. ఎటు తిరిగి మరణమే అనే పరిస్థితుల్లో ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం. పరమందున దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, మోషే నీ కర్ర తీసుకొని సముద్రపు మీద కొట్టు, సముద్రము రెండుగా పాయలైపోతుంది, ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడుస్తారు అన్నాడు. కన్నులారా చూశారు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం పాయలయ్యేది. ఎర్ర సముద్రంలో ఆరిన నేల, పొడి నేల మీద నడిచారు వాళ్ళు. దేవుని శక్తిని కన్నులారా చూసిన వాళ్ళు. కానీ ఆయన శక్తిని చూచి వారు కనీసం భయం లేకుండా బతికారు. దేవుడు దాని విషయంలో వారికి భయపెడుతూ మరలాసారి జ్ఞాపకం చేశాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో, సర్వశక్తిమంతుడకు దేవుడు, నేనెవరో నీకు తేటగా అర్థమైందా? నేను సర్వశక్తిమంతుడకు దేవుడిని, నాకు మానవ జాతి భయపడాలి. 5వ అధ్యాయము 20వ వచనంలో, యాకోబు వంశస్థులారా, ఈ మాట తెలియజేయండి వాళ్ళకి, యాకోబు వంశస్థులకి, యోధా వంశస్థులకి ఈ సమాచారం ప్రకటించండి. కన్నులుండి చూడక, చెవులుండి వినక ఉన్న వివేకం లేని మూడులారా, ఈ మాట వినండి. అర్థమాట సమాచారం. సముద్రము దాటలేక ఉండేటట్టు దాని తరంగములు ఎంత పొర్లినా అది ప్రబలలేక ఉండేటట్టు, ఎంత ఘోషించినా దాన్ని దాటలేక ఉండేటట్టు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించారు అన్నాడు. ఇసుకతో మహాసముద్రాలను ఆపినవాడు మహాదేవుడు. కాబట్టి మనుషులు దేవుని యొక్క శక్తిని గ్రహించవలసిన అవసరం ఉంది. ఆయన్ని ఆయనగా గుర్తిస్తే నీ హృదయము ఆయన యందు భక్తి కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. సర్వశక్తిమంతుడకు దేవుడు, కన్నులారా చూసితే ఎర్ర సముద్రం పాయలైపోయింది. దాంట్లో నడిచావు, నీవు నడిచావు. చుట్టూ గోడల్లాగా నీటి గోడలు ఏర్పడ్డాయి. సర్వశక్తి కలిగిన దేవుడిని నీకు కన్నులారా చూపించా, అయినా నువ్వు భయపడట్లా. వివేకం లేని శూన్యుడు నువ్వు, కన్నులున్న గుడ్డోడివి నువ్వు అన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని మాట్లాడిన మాట అది. నేడు దేవుడి సర్వశక్తి మంతుడు అనే సమాచారం ఎరుగని ప్రతివారు గుడ్డివాడే. ప్రతివారు దేవుణ్ణి ఎరుగని వివేక శూన్యులే. కాబట్టి దేవుడి యందు విశ్వాసం అన్నప్పుడు రెండవ సమాచారం, దేవుడు సర్వశక్తిమంతుడని నీకు తేటగా తెలియాలి. మూడవ సమాచారం బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నైతికాధినేత. నీతి న్యాయములు పరిపాలించే దేవుడు ఆయన. పరలోకంలో ఉన్నాడు, భూమి మీద నీతి న్యాయాలు జరిగించేవాడు ఆయన. నీతి న్యాయములు దేవుని సింహాసనానికి ఆధారాలు. వాస్తవానికి ఒకరిని తన సహవాసానికి పిలవాలంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాలా. విశ్వాసం లేనివాడు దేవునితో సహవాసానికి ఇమలలేడు, రానియాడు దేవుడు. విశ్వాసం వల్లనే ఒకరిని నీతిమంతుడిగా ఎంచుతాడు. న్యాయవంతుడు దేవుడు, అన్యాయాన్ని జరిగించేవాడు కాదు. ఒకవేళ అన్యాయం జరుగుతుందనుకో, దానికి సంబంధించిన తీర్పు తీర్చి న్యాయం జరిగించే నైతికాధినేత దేవుడు. నీతి న్యాయములు పరిపాలించేవాడు ఆయన.
చదవండి ఒకసారి కీర్తన గ్రంథం 97వ కీర్తన. దేవుడు నైతికాధినేత, ఆయన సింహాసనము నీతి న్యాయముల చేత స్థాపించబడింది. 97వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఇలాగ రాయబడింది: యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకం ఆనందించును, ద్వీపములన్నీ సంతోషించును. మేఘాంధకారమును ఆయన చుట్టూ ఉండును. అదనమాట, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం, బేస్ అయి ఉన్నాయి. దేవుడు నైతికాధినేత, నీతిని నీతిగా ఎంచుతాడు, దుర్నీతిని శిక్షించేవాడు ఆయన. న్యాయ అన్యాయాలు విచారించి న్యాయమునకు ప్రతిఫలం దయచేసేవాడు, అన్యాయానికి శిక్ష విధించేవాడు దేవుడు. నీతి న్యాయములు జరిగించేవాడు ఆయన అనే సమాచారం నీకు తేటగా తెలియాల. మానవుణ్ణి పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. మనుషుడిని దేవుడు తన ఆత్మస్వరూపునిగా సృష్టించాడు, స్వాతంత్ర్యం ఇచ్చాడు, మంచి చెడ్డలు వివేచించే జ్ఞానం ఇచ్చాడు. బందీకానంలో పెట్టలేదు మనిషిని. అబ్బాయి, ఈ ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంను నువ్వు నిరభ్యంతరంగా తిను. అదిగో 4 నదులు పారుతున్నాయి కదా, వాటి నీళ్లు తాగు, నీకేం ఇబ్బంది లేదు. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలం ఉంది, నువ్వు తినొద్దు అని చెప్పేశాడు. స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్రం ఇచ్చి స్వాతంత్రానికి తగినట్టు ఏర్పాట్లు చేసి పెట్టాడు. అబ్బాయి, ఆ పండు తినొద్దు, అన్నీ తిను. ఆదాం ఏం చేశాడంటే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని వివేచించి బుద్ధిపూర్వకంగానే తినొద్దన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించితే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావని పిలిచాడు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపంలో ఉన్నాడు. పాపమును శిక్షించే దేవుడు ఆయన. ఆదాము ఏం చేశాడంటే పాపాన్ని హృదయంలో కప్పేసుకొని నేరము శ్రీ మీదికి నెట్టాడు. అయితే ఏం జరిగింది? నీతి న్యాయములు పరిపాలించే దేవుడు మానవుణ్ణి ప్రశ్నించి వాని హృదయంలో సమాధానం వానికే తెలిసొచ్చేలాగా చేసి శాపాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఏ మట్టి నుండి తీయబడ్డావో ఆ మట్టికి నువ్వు చేరు వరకు చెమటోడ్చి పంట తింటావు అన్నాడు. శాపం వచ్చింది భూలోకానికి. నీతి న్యాయములు జరిగించే దేవుడు అన్నమాట ఆయన. పాపమును ఆయన సహించేవాడు కాదు. మానవ హృదయంలో ఎక్కడ దాచిపెట్టుకున్న పాపమైనా అతని కన్నులకు, దేవుని కన్నులకు మరుగు లేకుండా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో. ఆయన మానవ హృదయాల్ని పరిశీలించేవాడు. హృదయాన్ని బట్టి మనుషునికి తీర్పు తీరుస్తాడు ఆయన, పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చడు. ఈ విషయం నీకు తేటగా తెలియాలి దేవుడి గురించి. పై రూపాన్ని బట్టి మోసపోయేవాడు మనము సామాన్యమైన మనుషులం. కానీ పరమందున్న దేవుడు నీ పై రూపాన్ని చూచి, నీ వస్త్రధారణను చూచి మోసపోయేవాడు కాదు. నీ హృదయం యొక్క అంతరంగం అది మంచిని తెలుస్తుందో చెడుని తెలుస్తుందో పరిశీలించి చూచి నీతి న్యాయాలు ఏర్పాటు చేయగలిగిన వాడు ఆయన. హృదయ పరిశీలకుడు యెహోవా. గ్రంథంలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మానవుని హృదయాన్ని పరిశీలించేవాడు ఆయన. హృదయంలో ఉన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దావీదుని ఎన్నుకునేటప్పుడు ఇలాగ వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం
చదవండి 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి ఎవరిని? దావీదుని, దావీదు యొక్క కుటుంబస్తులందరినీ తోడుకొని వచ్చి 7వ వచనం చదువుదాం. 7వ వచనంలో కూడా ఉంటుంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపముడు అతని ఎత్తును లక్ష్య పెట్టకము. అదనమాట, మనుషులు లక్ష్య పెట్టేది నేను లక్ష్య పెట్టను, యెహోవా లక్ష్య పెట్టడు. అతన్ని త్రోసివేసి ఉన్నాను అని చెప్పాడు. మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెట్టును, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆయన ఎందరి విశ్వాసం నీ హృదయంలో. మొట్టమొదటిగా ఆయన అద్వితీయుడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన హృదయ పరిశీలకుడని, నైతికాధినేత అనేది నీకు తేటగా తెలియాలా. నీ హృదయంలో తలంచే ప్రతి ఆలోచన ఆయనకు మరుగుగా లేదు. భర్త తన భార్య ఎదుట తన మనసును దాచుకుంటాడు. పిల్లలు తమ తండ్రి ఎదుట వారి హృదయంలో రహస్యాలు దాచిపెట్టుకుంటారు. దేవుని ఎదుట దాచిపెట్టుకోగలడా? ఏ నరుడు దాచిపెట్టుకోలేడు. ఏ భార్య దేవుని ఎదుట, ఏ స్త్రీ, ఏ పురుషుడే కానీ, ఎవరే కానీ మానవ జాతిలో హృదయంను దాచిపెట్టుకోలేరు దేవుని ఎదుట. ఆయన కన్నులకు తేటగా ఉంది. ఆయనకు మరుగైన స్థలం ఏదైనా ఉందా? ఫస్ట్ వానికి దాన్ని బట్టి నీ హృదయపు యొక్క తలంపుల్ని ఆయన శిక్ష విధించేవాడై ఉన్నాడు, లేదా తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ రాయబడింది, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమంటూ ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుడి కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది అన్నట్టు. మరుగులేక తేటగా ఉంది. ఎవరికి? దేవునికి. మనుషుల యొక్క హృదయ రహస్యాలు ఎరిగిన వాడు నీతి న్యాయములను బట్టి తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. స్వాతంత్ర్యం ఇచ్చాడు. స్వాతంత్ర్యాన్ని బట్టి నీ హృదయంలో ఎప్పుడైతే పాపాన్ని తలంచావో, ఏ సమయంలో నువ్వు పాపాన్ని తలంచావో ఆయనకి తెలుసు, బాగా తెలుసు. నీ గురించి దేవునికి మరొక వ్యక్తి చెప్పవలసిన పనిలా, నా గురించి దేవుడికి మరొక వ్యక్తి దేవునికి విన్నవించవలసిన పని లేదు. నా హృదయం తేటగా ఎరుగు ఆయన. మానవ హృదయాల్ని నిర్మించిన వాడు దాన్ని పరిశీలించకుండా మానుతాడా? కాబట్టి దేవుడు హృదయ పరిశీలకుడు అనే విషయం నీకు తెలిసి, పాపం విషయంలో దేవుడు శిక్షిస్తాడనే మెలకువ నీకు కలిగి పాపం చేయకోకుండా బ్రతకాలా, మంచి చెడులు వివేచించి ఆలోచన చేయాలా. కానీ ఏం జరిగింది? ఏదేని తోట మొదలుకొని నేటి వరకు మానవ జాతి దేవుణ్ణి ఎరుగక, దేవుని కన్ను దృష్టిని ఎరుగక, హృదయంలో పాపాన్ని తలస్తూ, చేతులతో పాపాన్ని జరిగిస్తూ, హృదయము తలంపుల చేత నిండిపోయి బతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు సర్వశక్తిమంతుడు, అద్వితీయుడైన దేవుడు మానవుని యొక్క పాపం విషయమై, వాని అజ్ఞానం విషయమై, వాని తక్కువైన బుద్ధి విషయమై ముందుగానే ఆలోచన చేసి శిలువ మరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అంటే దేవుడు నైతికాధినేత మాత్రమే కాకోకుండా భవిష్యత్తు జ్ఞాని అయి ఉన్నాడు. చిట్ట చివరిది ఈ విషయం తెలుసుకొని మనం 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. బాగా గుర్తించండి, దేవుడు భవిష్యత్తు జ్ఞాని. మానవుని హృదయంలో
పిచ్చలేకపోతున్న ఈ పరిస్థితుల్లో దేవుడు మానవుని యొక్క అజ్ఞానాన్ని, మానవుని యొక్క తెలివిలేనితనాన్ని, మానవుని యొక్క బుద్ధిహీనతను ఎరిగినవాడై దయతలిచి మానవుని మీద కరుణ చూపించగోరి యేసుక్రీస్తు వారిని మానవుల పాపాల కొరకు సిలువేయించబడాలి అనే ఉద్దేశంతో సంకల్పం చేసి పెట్టాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. రే బాబు, నీ బుద్ధిహీనతను బట్టి చేశావులే, నీ తెలివిలేని తనాన్ని బట్టి చేశావు కాబట్టి నేను నిన్ను ప్రేమించేవాడినై నీ పాపమునకు శిక్ష నీ మీద వేయకోకుండా మానవ జాతి అందరి పాపములు ఒకరి మీద వేసి ఒకరిని నల్లగొట్టి పాపానికి శిక్ష విధించి అప్పుడు మనుషుల్ని నీతిమంతులుగా ఎంచుతాను అని సంకల్పము, భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సంకల్పము యేసుప్రభు యొక్క శిలువ మరణం. అందుకోసమే యేసుప్రభు భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకోసమే మానవుల పాపములకు శిక్ష తాను భరించవలసి వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు భవిష్యత్తు జ్ఞాని అయి మానవుని మేలు కోరి వాని అజ్ఞానం విషయంలో వారిని జ్ఞానవంతునిగా చేయని ఉద్దేశించి వారి బుద్ధి లేనితనాన్ని తీసివేసి జ్ఞానం కలుగజేయ నిమిత్తము క్రీస్తు యేసుని ఏర్పాటు చేసి పెట్టాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో పాపాన్ని శిక్షించుకోకుండా మానవుణ్ణి నీతిమంతుడిగా ఎంచడం నాకు న్యాయం కాదు. నీతి న్యాయం పరిపాలించే దేవుడు ఆయన. పాపాన్ని శిక్ష విధించుకోకుండా ఒకరిని నీతిమంతుడిగా ఎంచడం అన్యాయం అవుతుంది. కాబట్టి పాపానికి శిక్ష విధించిన తర్వాత మనుషుల్ని నీతిమంతులుగా ఎంచడానికి తీర్మానం చేసుకున్నాడు, న్యాయం ఆలోచన చేశాడు అనమాట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. అదిగో భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మనుషులు చేసిన పాపములకు శిక్ష మనుషుల మీద వేయకుండా యేసు ప్రభు శరీరం మీద పాపానికి శిక్ష విధించి ఆయన రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి పాప క్షమాపణ భిక్ష పెట్టడం న్యాయం అని నీతి న్యాయాలని పరిపాలించే దేవుడు ఆలోచన చేశాడు. మీకు అర్థమైంది అసలు యేసు ప్రభు యొక్క శిలువ మరణం? దేవుడు అర్థమైతే కాదు శిలువ మరణం అర్థమయ్యేది నీకు. ఆయన గుణలక్షణాలు, ఆయన యొక్క స్వభావము నీకు అర్థమైతే కాదు అది అర్థమయ్యేది. దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. చెప్పాను మీకు ఇందాక, మానవులు సృజింపబడక మునిపే మానవుల కొరకు వారి పాపముల నిమిత్తము యేసు ప్రభుని శిలువ విధించాలని, ఆ శిలువ రక్తం చేత మనుషులకు పాప క్షమాపణ కలగ చేయాలని, మనుషులు నీతిమంతులుగా తీర్చబడాలని, ప్రాయశ్చిత్తంగా ఉండడానికి యేసు ప్రభుని పంపించాడు ఆయన. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమస్వరుడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు చెప్తూ కిందకి అంటున్నాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. భవిష్యత్తు జ్ఞానం ఉంది దేవుడికి. మానవ జాతి పట్ల ప్రేమ ఉంది. ఆయన ప్రేమస్వరుడు. పాపం చేసినప్పుడే నిన్ను శిక్షిస్తే నువ్వు మారడానికి ఎప్పుడు సమయం ఉంటుంది ఎప్పుడు నీకు? కాబట్టి మనుషులు మారడానికి ఏర్పాటు చేసిన
మహత్తరమైన కార్యక్రమం యేసుప్రభు యొక్క శిలువ మరణం. ఏ పాపం చేసి నాకు దూరమయ్యావో, ఏ పాపం చేసి నాకు విరోధి అయ్యావో, ఏ పాపం చేసి నా నుండి దూరమైపోయావో, శాపంలో పడి ఉన్నావో, దాని నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేశాను నేను. ఆయనను నీ కొరకు బలిచ్చి ఆ బలి రక్తం చేత నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి ఆ రక్తం నందు నువ్వు విశ్వాసం ఉంచితే నిన్ను రక్షించదలిచి సంకల్పం చేశా. మహాదేవుడు పాపాన్ని శిక్షించుకోకుండా ఎవరిని నీతిమంతులుగా ఎంచలేరు. నైతికాధినేతని జడ్జి లేడు. కాబట్టి పాపానికి శిక్ష పడాలా. పాపానికి శిక్ష నీ మీద అయ్యాడు. మీ అందరి పాపములు నేను శరీరధారిగా పంపించిన యేసు ప్రభువునందు శిక్ష విధిస్తాను. రోమపత్రిక 8:3 మన పాపములకు శిక్ష యేసు ప్రభు శరీరం మీద పడింది. 8:3 రోమపత్రిక 8:3 శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసింది. రెండవది, ధర్మశాస్త్రానుసారంగా కూడా అది నెరవేర్చబడాలి. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? పాపం చేసిన వాడు శిక్షింపబడాలని చెప్తుంది ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రానుసారమైన శిక్షా విధి, నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించను. అదిగా పాపానికి శిక్ష విధించకుండా ఏ నరుడే నీతిమంతుడు అవ్వడానికి అవకాశం లేదు. నీతి న్యాయాలు పరిపాలించే నైతికాధినేతను. కాబట్టి మానవుని ప్రేమించిన దేవుడు మానవుని కొరకు ఏర్పాటు చేసిన తన సంకల్పాన్ని జరిగించిన వాడు. ఒకడు రక్షింపబడాలంటే యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించాలా. యేసు ప్రభు రక్తము నీ పాపములకు పరిహారంగా కల్వరి శిలువలో చిందింపబడిందనే విశ్వాసం నీ హృదయంలో తేటగా విశ్వాసం ఉంచిన వాడివై పాపాన్ని ద్వేషిస్తూ బతకాల. అప్పుడు నీకు రక్షణ. 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి సంగతులు నేర్చుకుందాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆయన ఎరగాల, ఆయన పంపించిన యేసు ప్రభుని ఎరగాల. దేవుడు అద్వితీయుడు. 2, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు నైతికాధినేత. భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు, మానవుని పట్ల ప్రేమ కలిగిన వాడు. మానవుని పాపముల కొరకు దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి సంకల్పాన్ని ఏర్పాటు చేసిన వాడు ఆయన. ఆ సంకల్పాన్ని తెలుసుకొని ఒకడు క్రీస్తు శిలువ రక్తాన్ని ఆశ్రయిస్తే అలాంటి వాడు రక్షింపబడతాడు. నువ్వు అలాగే వచ్చావా రక్షణలోకి? ఏదో లోకాన్ని చూసి వచ్చావా? ఆలోచన చేసుకో. నీ ఆత్మ రక్షణ కొరకు, నీ పాప పరిహారం కొరకు దేవుడు తన సంకల్పాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేద్దాం. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నా. ఒక 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. తర్వాత ఒక 45 నిమిషాలు మళ్ళీ వారి సందేశాన్ని మనం విందాం.